హాయ్ నమస్తే, నేను మీ మహేష్. మీరు చూస్తున్నారు మహి ఎడిటింగ్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేనైతే గణేష్ చతుర్థికి సంబంధించిన కాన్సెప్ట్ ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కాన్సెప్ట్ ఫోటో ఎడిటింగ్ అంటారు ఫ్రెండ్స్. చూసిన ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ చూసినా, అలాగే దేవుని చూసినా, ఎక్కడైనా మీకు ఒక కాన్సెప్ట్తో చేసిన ఫ్రెండ్స్ 100% ఈ వీడియో మీకు నచ్చుతా అనుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. నా కష్టాన్ని చూసైనా మీరు నా కోసం ఒక్క లైక్ అయ్యాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్. అలాగే హెయిర్ అండ్ ఫేస్ ఎడిట్ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి అయితే మీరు చూసి హెయిర్ అండ్ ఫేస్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికోసం వచ్చేసి మన పిక్సార్ట్ అనే యాప్ అవసరం ఫ్రెండ్స్. పిక్సార్ట్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లేచకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం పిక్సార్ట్లోకి వచ్చిందని ఇక్కడ అనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేనైతే మీకు బ్యాక్గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తాను. మీరైతే పిక్సార్ట్లోకి వచ్చిన తర్వాత మీకైతే నేనైతే సేమ్ ఇలాంటివి అయితే బ్యాక్గ్రౌండ్ ప్రొవైడ్ చేస్తాను. మీరైతే బ్యాక్గ్రౌండ్ ఎంచుకోండి. మీకైతే నేను ప్రొవైడ్ చేసే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సేమ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తా, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మీ ఒక ఇమేజ్ని అయితే పిఎన్జీ తీరు కట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇమేజ్ని అయితే పిఎన్జీ తీరు కట్ చేసుకోండి. అది ఏ స్టిల్ అయినా పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇమేజ్ పిఎన్జీ తీరు ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియోలో ఓన్లీ కట్ చేసుకోవడం ఎలా కాదు, హెచ్డీ ఎలా కట్ చేసుకోవాలో ఉంటుంది. మీరైతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తారు, చూసి అయితే మీరు చేసుకోండి. తర్వాత వచ్చేసి యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరైతే పిఎన్జీ ఎంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసిరా ఫ్రెండ్స్, నేనైతే గిన్నె ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ కోసం అయితే గిన్నె డౌన్లోడ్ చేసిన. నా కష్టానికి ఒక లైక్ వేసుకోండి అబ్బా. ఇక్కడ అనిపిస్తుంది, ఇక్కడైతే ఈ పిఎన్జీ యాడ్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి, పిఎన్జీ అయితే యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, పిఎన్జీ యాడ్ చేయండి. తర్వాత సైజ్ వచ్చేసి అయితే ఇలా పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరీ ఇంత పెద్ద వద్దు. సైజ్ వచ్చేసి ఒక ఇట్లా ఈ సైజులో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సైజులో పెట్టుకొని ఎరేజర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఎరేజ్ మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసి 50-50 పెట్టుకోండి. వచ్చేసి ఇక్కడ లెగ్స్ కాడికి రండి. లెగ్స్ కాడికి వచ్చేసి లెగ్స్ కాడ ఇలా ఎరేజ్ చేయండి. లెగ్స్ కాడ ఎరేజ్ చేయండి. ఇలా ఎరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానైతే ఎడిట్ చేయండి. ఇలానైతే వేయండి. తర్వాత వచ్చేసి మళ్ళీ రైట్ సింబల్ మీద ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రైట్ సింబల్ మీద ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్లో గణేష్ ఇమేజ్ ఎంచుకోవాలి. దానికోసం మళ్ళీ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి చూసిగా ఫ్రెండ్స్, క్రియేటివ్ ఫోటో అంటే ఇక్కడ గణేష్ అసలు గణేష్ లడ్డు పట్టుకొని ఉంటాడు, కానీ అయితే గ్లోబ్ సెట్ చేసిన. ఓకే ఫ్రెండ్స్, ఈ కష్టం కన్నా ఒక లైక్ కామెంట్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఇలానైతే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీ హ్యాండ్స్లో యాడ్ చేయండి. ఇలా ఈ సైజులో కొంచెం పెద్దగానే పెట్టుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేయండి. ఇన్వర్ట్ మీద క్లిక్ చేయండి. ఇన్వర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రిస్టోర్ బ్రష్ మీద క్లిక్ చేయండి. రిస్టోర్ బ్రష్ మీద క్లిక్ చేసి ఇక్కడ హ్యాండ్స్ మీద ఒకసారి ఇలా వేయండి. ఈ ఫస్ట్ నా చేతి మీద వేయండి ఫ్రెండ్స్. మీరు ఈ స్టైల్లో కాకుండా మీరు ఏ స్టైల్ అయినా సెట్ చేసుకొని మీ హ్యాండ్స్లో అయితే గణేష్ని సెట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎరేజర్ మీద ఇచ్చిన తర్వాత ఇన్వర్ట్ మీద మళ్ళీ ఇచ్చి రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే ఇట్లా చేసిన తర్వాత దీనికి వచ్చేసి కొంచెం కలర్ రీటచ్ చేయాలి. అందుకోసం అయితే మన యాప్ అయితే ఇదేంటిది లైట్ రూమ్ ఎంచుకోండి. దానికోసం వచ్చేసి ఫస్ట్ ఇమేజ్ సేవ్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇక్కడ అనిపిస్తున్న డ్రా మీద క్లిక్ చేయండి. మళ్ళీ డ్రా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. వచ్చేసి ఇప్పుడైతే ఇమేజ్ మీరైతే లైట్ రూమ్ వచ్చిన తర్వాత లైట్ రూమ్లో ఇలా ఉంటుంది. ఇక్కడ అనిపిస్తున్న ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి దీని మీద ఎంచుకోండి. అర్థమైందా? ఎంచుకొని యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఆల్ ఫోటోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరైతే రీసెంట్ ఫోటో యాడ్ అయింది. నాదైతే రీసెంట్ ఫోటో యాడ్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీరైతే దీనికి ఏం కలర్ రీటచ్లు అయితే వేయకండి. దీనికోసం వచ్చేసి ఫేస్ వైట్ చేసుకోండి. ఫేస్ ఎలా వైట్ చేసుకోవాలంటే ఈ లైట్ రూమ్ యాప్ లింక్ వచ్చిన కింద డిస్క్రిప్షన్లో ఇస్తావు. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అట్లా చేసుకొని అయితే మీరు ఈ లైట్ రూమ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఫేస్ ఎలా వైట్ చేసుకోవాలంటే ఇక్కడ అనిపిస్తున్న ఈ రౌండ్ దాని మీద క్లిక్ చేయండి. రౌండ్ దాని మీద క్లిక్ చేసి మీద వచ్చేసి జూమ్ చేసుకోండి. కొంచెం జూమ్ చేసుకొని ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ దీని మీద బ్రష్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ బ్రష్ మీద ఫేస్ మొత్తం రెడ్ వేయండి. గణేష్ మీద రెడ్ వేయండి, ఫేస్ మీద రెడ్ వేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా రెడ్ వేసిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న ఈ స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేయండి. స్క్వేర్ సింబల్ మీద క్లిక్ చేసి డిహాజ్ అనేది తగ్గించండి, క్లారిటీ అనేది పెంచండి కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయిన తర్వాత ఇక్కడ అనిపిస్తున్న రైట్ సింబల్ మీద ఇవ్వండి.
రైట్ సింబల్ మీద ఇచ్చి కిందికి రండి. కిందికి వచ్చేసి ఇక్కడ అనిపిస్తున్న స్క్వేర్ సింబల్ మీద ఇచ్చేసి కొంచెం వర్టికల్ పెంచేసేయండి. డీహెచ్ని తగ్గించండి. తగ్గించండి. ఇక్కడ అనిపిస్తున్న సూర్యుడు సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చి బ్యాక్లెస్ అనేది తగ్గించండి. వైట్నెస్ అనేది పెంచండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు ఎడిట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం కంప్లీట్ అయింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు ఎడిట్ అయితే మనది ఇది ఫ్రెండ్స్. ఎడిట్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన. ఫేస్ ఎలా వైట్ చేసుకోవాలి, అలా హెయిర్ వైట్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన. అలా చూసైతే మీరైతే ఫేస్ ఉన్న హెయిర్ అయితే వైట్ చేసుకోండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గుంటూ మ్యాచ్. 100% వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. 100% వీడియో లైక్ చేయండి. అలాగే ఇటువంటి కాన్సెప్ట్ ఎడిట్ల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గుంటూ మ్యాచ్. జై హింద్.